What's up guys, welcome back to the session. This is Raviteja. You are watching CDW YouTube channel. ఈ రోజు మన ముందు ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్స్ 350 గన్ మెటల్ గ్రే ABS ఎడిషన్. ఈ రోజు వీడియోలో ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్, ఇంజన్ గురించి, దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి మీరు అందుకోగలరు. ఈ బైక్ యొక్క లుక్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ హెలూజన్ హెడ్ ల్యాంప్స్ మనం ఇక్కడ ఫ్రంట్ ప్రొఫైల్ గమనించవచ్చు. దీంతోపాటు కూడా టర్న్ ఇండికేటర్స్ కూడా మనం ఇక్కడ రౌండ్ షేప్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ రేర్ వ్యూ మిరర్స్ మనం ఒకసారి చూసినట్టయితే క్రోమ్ ఫినిషింగ్ అండ్ స్టీల్ ఇవ్వడం వల్ల ఇక్కడ స్టాండర్డ్ అండ్ ఒక గ్రేట్ అపీలింగ్ లుక్ అంటూ ఈ వెహికల్కి అందిస్తూ ఉన్నాయి ఈ రేర్ వ్యూ మిరర్స్. అండ్ దీంతోపాటు కూడా గన్ మెటల్ గ్రే కలర్ ఏదైతే ఉందో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంది ఈ బైక్లో. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద వీల్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు మల్టీ స్పోక్ వీల్స్ మనకి ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. దీంతోపాటు కూడా ఫ్రంట్ అండ్ రేర్ మనకు డిస్క్ బ్రేక్స్ లభిస్తూ ఉన్నాయి విత్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు కూడా సెంటర్లో మనకి ఇక్కడ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ యొక్క ABS యొక్క రింగ్ను కూడా మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. అండ్ రేర్ సెక్షన్ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సీట్స్ మనకు ఒక అగ్రెసివ్ లుక్ని అందిస్తూ ఉన్నాయి. దీంతోపాటు కూడా 13.5 లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ని కూడా మనం చూడవచ్చు. దీంతోపాటు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో ఇప్పుడు చాలా అప్డేట్స్ అంటే తీసుకొని వచ్చేసారు. ఓడోమీటర్ అండ్ దీంతోపాటు కూడా లో ఫ్యూయల్ ఇండికేషన్ని కూడా ఇందులో యాడ్ చేయడం ఇదొక గమనార్థంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కనుక థాయ్ సపోర్ట్ మనకు ఇక్కడ థాయ్ ప్యాడ్స్ కూడా అందిస్తున్నారు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బెజింగ్ గ్రాఫిక్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఫ్యూయల్ ట్యాంక్ పైన. అండ్ దీంతోపాటు కూడా క్రోమ్ ఫినిషింగ్ స్టీల్ ఈ రేర్ వ్యూ మిరర్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్పెషల్ లుక్ని అందిస్తున్నాయి ఈ వెహికల్లో. అండ్ దీంతోపాటు కూడా ఈ వెహికల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేయకపోవడంతో మనకు ఈ వెహికల్ ఎక్కడైనా డ్యామేజ్ అవ్వడానికి కూడా చాలా తక్కువ అవకాశాలని చెప్పేసి మనకు ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అదర్ బైక్స్లో మనం చూసుకుంటే కనుక ప్లాస్టిక్ మెటీరియల్ యూజెస్ చాలా ఎక్కువగా ఉంటూ అండ్ ఈ వెహికల్లో స్టీల్ మెటీరియల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకు ఎప్పుడైనా వెహికల్ కింద పడ్డప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో మనకు లో మెయింటెనెన్స్ని ఈ వెహికల్ నుంచి మనం పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ బైక్ యొక్క సైడ్ ప్రొఫైల్ మనం ఒకసారి గమనించుకున్నట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క గ్రాఫిక్స్ ఇక్కడ గమనించవచ్చు బెజింగ్ని, అదేవిధంగా థాయ్ ప్యాడ్ అండ్ రైడర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ సీట్.
ఇక్కడ క్లాసిక్స్ 350 యొక్క గ్రాఫిక్ని కూడా మనం చూడవచ్చు. అండ్ దీంతోపాటు ఈ బైక్లో ఈ సైలెన్సర్ ఒక యూనిక్ ఫీచర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సిస్టమ్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ మనకు అందిస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు కూడా రేర్లో మనం ఒకసారి గమనించినట్టయితే ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జర్వర్స్ విత్ 5 స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ 80 mm ట్రావెల్ షాక్ అబ్జర్వర్స్ అండ్ సస్పెన్షన్ సిస్టమ్ని మనం ఈ వెహికల్లో పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ బైక్లో మరింత యూనిక్ లుక్ తీసుకురావాలనుకున్నట్లయితే కనుక రేర్ కో ప్యాసింజర్ సీట్ని మనం రిమూవ్ చేసినట్లయితే చాలా స్పోర్టివ్గా ఈ బైక్ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ది సేమ్ టైం ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం ఒకసారి చూసుకుంటే కనుక ఫ్రంట్లో 280 mm డిస్క్ బ్రేక్, అట్ ది సేమ్ టైం రేర్లో 153 mm డిస్క్ బ్రేక్తో పాటు కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని కూడా మనం ఈ వెహికల్లో చూడవచ్చు. ఈ అడిషనల్గా ఈ ఏబిఎస్ ఉండడం ఒక సేఫ్టీ ఫీచర్తో పాటు కూడా బెస్ట్ రైడింగ్ క్వాలిటీని అందిస్తూ దీంతోపాటు కూడా సేఫ్ రైడ్ని కూడా ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ నుంచి మనం పొందవచ్చు. అండ్ ఈ బైక్లో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంజిన్ గురించి. ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి మనం ఒకసారి చూసినట్టయితే 1 సిలిండర్ 4 స్ట్రోక్ ట్విన్ స్పార్క్ ఎయిర్ కూల్డ్ 346cc ఇంజిన్ మనకు ఈ బైక్లో లభిస్తూ ఉంది. ద ఇంజిన్ విల్ బీ ప్రొడ్యూస్ 19.8 PS BHP ఇన్ 5250 RPM. అట్ ది సేమ్ టైం టార్క్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక 28 Nm ఇన్ 4000 RPMలో ఈ బైక్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ బైక్ యొక్క లుక్స్ అండ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వేరియంట్స్ వైజ్ యొక్క వీరి యొక్క ప్రైస్ అండ్ వీరి యొక్క మైలేజ్ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ రైడ్ అండ్ క్వాలిటీ గురించి నేను ఈ వీడియోలో ఎటువంటి డిస్కషన్ నేను తీసుకురావాలనుకోలేదు. ఎందుకంటే ఈ వెహికల్ని నేను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూని మీకు అప్పుడు అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీంతోపాటు కూడా ఈ బైక్ యొక్క హ్యాండిలింగ్ అండ్ రైడింగ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి నెక్స్ట్ వీడియోని మీకు అతి త్వరలో తీసుకురావడానికి కూడా నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే లెంత్ 2160 mm, విడ్త్ 790 mm, హైట్ 1096 mm, వీల్ బేస్ చూసుకున్నట్లయితే కనుక 1370 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 135 mm, సీట్ హైట్ 800 mm, కార్బేట్ ఈ వెహికల్ యొక్క కార్బేట్ మనం చూసుకున్నట్లయితే కనుక 192 kgsగా ఈ బైక్లో మనం టోటల్ వెయిట్ని మనం గమనించవచ్చు. ఈ బైక్ రేర్ ప్రొఫైల్ నుంచి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ది సేమ్ టైం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ని ఇక్కడ గమనించవచ్చు. 13.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రైడర్ సీట్ చాలా విడ్త్ ఉండడంతో లాంగ్ రైడ్స్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బెజింగ్ని మనం చూడవచ్చు. టైల్ ల్యాంప్స్ విషయం మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ టైల్ ల్యాంప్స్ కూడా మనకు హెలిజన్లోనే లభిస్తూ ఉన్నాయి. బట్ దెర్ ఈజ్ నో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ మనకు పియానో బ్లాక్ కలర్ ఫినిషింగ్ కూడా ఒక నైస్ లుక్ని అందిస్తుంది రేర్ సెక్షన్లో. అదేవిధంగా ఈ బైక్ ఏ వేరియంట్స్లో అవైలబిలిటీలో ఉంది, వీటి యొక్క ప్రైస్ లిస్ట్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక టోటల్గా 6 ఎడిషన్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ క్లాసిక్స్ 350లో. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్టీడీ ఎడిషన్ 1.45 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్. అట్ ది సేమ్ టైం రేర్ డిస్క్ మనం చూసుకున్నట్లయితే కనుక 1.56 lakhs. గన్ మెటల్ గ్రే ఈ ఎడిషన్లో మనకు 1.58 lakhs.
రెడ్డిచ్ ఏబిఎస్లో మనం చూసుకున్నట్లయితే కనుక 1.67 ల్యాక్స్, సిగ్నల్ ఎడిషన్లో మనకు చూసుకున్నట్లయితే కనుక 1.72 ల్యాక్స్, గన్ మెటల్ గ్రే ఏబిఎస్లో మనం చూసుకున్నట్లయితే కనుక 1.91 ల్యాక్స్. వీటి యొక్క ప్రైజ్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ అందించాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అందించిన ఈ ప్రైజ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్గా ఉంటుంది. దీంతోపాటు కూడా మనకు 5,000 ఆర్టీఓ ఛార్జెస్ వస్తాయి. దీంతోపాటు ఇన్సూరెన్స్ ఛార్జెస్ మనకు 3,000 నియర్ బై ఉంటుంది. అడిషనల్గా మనకు 10,000 వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్లో కూడా. ఈ బైక్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ క్లైమ్డ్ మైలేజ్ మనం చూసుకున్నట్లయితే కనుక 37 kmpl మనకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ క్లైమ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు చూడాలనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.